గేట్ నంబర్ 1 పరమేశ్వర్ రెడ్డి సీఎం సార్ బ్యానర్తో కూడిన స్థానిక నాయకుడు 5వ డివిజన్ నెమలి అనిల్ గారు యొక్క బ్యానర్ ఇక్కడ చాలా ఆకర్షిస్తున్నది. చూస్తున్నాం, ఇది గేట్ నంబర్ 1 కానే ఉన్నది. ఈ గేట్ నంబర్ 1 దాకా రావాలంటే 5 చెక్ పోస్టులు దాటాలా. సామాన్యం వాడైతే ఇక్కడ రావడానికి వీలు లేదు. దేనికంటే ఇక్కడ విదేశీ క్రీడాకారులు మన దేశానికి, మన తెలంగాణ హైదరాబాద్కి ఉప్పల్ స్టేడియంకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ భద్రత అనేది చాలా ప్రతిష్టంగా ఇక్కడ ఉన్నది మనం గమనిస్తున్నాం. అందులో భాగం ఇక్కడ ఈగ కూడా ఇక్కడ వాళ్ళని స్థితిలో కూడా ఈ యొక్క బోర్డు అనేది మనం చూడొచ్చు. దీన్ని బట్టి ఏ విధంగా ఈ బోర్డు ఉన్నదో దాన్ని బట్టి ఏంది బలం అనేది తెలుస్తుంది. చూడండి, గేట్ నంబర్ 1. ఈ రెండోది ఈ బోర్డు చూడండి ఏ విధంగా ఆకర్షిస్తున్నది. చాలా ఆకర్షిస్తున్నది మనం గమనిస్తున్నాం. చూడండి, ఇది కూడా ఈ బోర్డు కూడా ఫ్లెక్సీ బ్యానర్ కూడా ఆలోచిస్తుంది. ఇది మొదటి గేట్. ఇది మొదటి గేట్ కాడనే ఇక్కడ ఫ్లెక్సీ బ్యానర్స్. సీఎం సార్తో కూడిన బ్యానర్ ఇది చాలా ఆకర్షిస్తుంది. గేట్ నంబర్ 1 ఇవే బ్యానర్ ఉన్నాయి, వేరే బ్యానర్ లేవు. మనం గమనిస్తున్నాం. పరమేశ్వర్ రెడ్డి సార్, మాజీ లేట్ సురేష్ కార్పొరేటర్ కూడా ఇక్కడ ఈ యొక్క బ్యానర్ ఫ్లెక్సీలో ఉన్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ నెమలి అనిల్ కుమార్, గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాపూర్, ఈయనది కూడా ఫోటో చాలా ఆకర్షిస్తున్నది. మనం ఇది కేవలం గేట్ నంబర్ 1 ముందు భాగంలోనే ఉన్నది. ముందు భాగం రావాలంటే, ఈ గేట్ నంబర్ రావాలంటే 5 చెక్ పోస్టులు ఉన్నాయి. మనం ఇక్కడ గమనిస్తున్నాం. 5 చెక్ పోస్ట్ ముందు 5 చెక్ పోస్టులు దాటిన తర్వాతనే మనం ఇక్కడ రావాల్సింది. కేవలం ఇక్కడ పోలీస్ సిబ్బంది స్టాఫ్ తప్ప వేరే వ్యక్తులు అయితే ఇప్పుడైతే లేరు ప్రస్తుతానికైతే. మనం ఇప్పుడు గేట్ నంబర్ 1లో ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, గేట్ నంబర్ 1 ఇది. గేట్ నంబర్ 1 స్వాగతం పలికించడానికి 2 ఫ్లెక్సీ బోర్డులు ఉన్నాయి. చూడండి, మొదటిది ఈ బోర్డు, తర్వాత రెండోది ఈ బోర్డు.